Audio Jungle. లాస్ట్ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి 2000 ఓట్లతో ఓడిపోయినటువంటి శివకుమార్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా శివకుమార్ రెడ్డి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కొద్దిసేపు జై కొట్టేది బంద్ చేస్తే మనం విషయం చెప్తాం. శివకుమార్ రెడ్డి గారు అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మా సోదరుడు, నా చిన్న తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టం వెంకటేశ్వర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కంటే కాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ ద్వారా గానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా గానీ అనేక కార్యక్రమాలు జిల్లాలో గానీ నియోజకవర్గం గానీ అనేక కార్యక్రమాలు చేపడుతూ చాలా యాక్టివ్ గా కాంగ్రెస్ పార్టీలో ఉండే. 15th ఆగస్టు ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి నక్సలైట్ల దాడిలో మరణించినటువంటి సందర్భంగా మా తమ్ముడు కూడా మా తండ్రితో పాటే వెనక ఉన్నటువంటి నేపథ్యంలో కారులో మరి మా నాన్న అక్కడ పక్కకు ఫౌండేషన్ స్టోన్, ఒక స్కూల్ బిల్డింగ్ కు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడనే మరి కారులో పక్కలే కూర్చున్నటువంటి మా చిన్న తమ్ముడైనటువంటి వెంకటేశ్వర్ రెడ్డిని ఆయనని అక్కడే కాల్చి చంపినారు. మా ఫాదర్ టెంకాయ కొడుతుంటే అట్లనే కుప్పగూలిపోయినాడు. మరి కారులో ఉన్న మా తమ్ముని అట్లే కారులోనే అక్కడనే షూట్ చేసి వారితో పాటు 9 మంది అమాయకుల్ని కూడా ఆ రోజు మావోయిస్టుల దాడిలో మరి కోల్పోయినటువంటి సందర్భంగా మరి ఆనాడు చిట్టం వెంకటేశ్వర్ రెడ్డి యూత్ లో గాని కాంగ్రెస్ లో గాని అందరితో పెంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో గాని ప్రజల్లో గాని అనేక సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో పాలు పంచుకున్నటువంటి నేపథ్యంలో మరి అనుకోకుండా వారి మరణం ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక కుదిపినటువంటి నేపథ్యంలో మరి ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ కావడం, ఆ డీలిమిటేషన్ లో మక్తల్ నారాయణపేట విడిపోవడం, ఆ విడిపోయినటువంటి సందర్భంలో మరి మక్తల్ నియోజకవర్గంలో మరి తండ్రి అంటే నాయన స్థానంలో మరి చిట్టం రామ్మోహన్ రెడ్డి పోటీ చేయడం, చిట్టం రామ్మోహన్ రెడ్డి పోటీ చేసి మరి ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం, ఆ తర్వాత పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం, మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో మరి 2009లో ఓడిపోయిన 2014లో మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మక్తల్ నుంచి గెలిపించినప్పటికీ ఆయన పార్టీ వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది అంటే మా తండ్రి గారి ఆశయాలకు పూర్తిగా విరుద్ధమని మీకు ఈ సందర్భంగా నేను మరోసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి పార్టీ రాజీనామా చేసిపోయి చేరితే ఇబ్బంది లేకుండే, పోనీ ఎన్నికల ముందు పార్టీ మారినా ఇబ్బంది లేదు, కానీ ఒక పార్టీ నుంచి గెలిచి పార్టీ మారడం అనేది మా తండ్రి గారి యొక్క విలువలకు అది విరుద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం. మరి ఆ నియోజకవర్గంలో గాని నారాయణపేట నియోజకవర్గంలో గాని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని కూడా పార్టీ మారకుండా అందరితో మాట్లాడి సంప్రదింపులు జరిపి ఎవరు కూడా ఎక్కడ కూడా పార్టీ మారకూడదని అందరినీ కట్టుదిట్టంగా చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అప్పటి నుంచి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అక్కడ కృషి చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి శివకుమార్ రెడ్డి ముందుకు వచ్చినప్పటికీ సందర్భంగా అక్కడ అనుకోకుండా కొన్ని కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంఘటనల వల్ల ఆయన పార్టీలోకి రాలేకపోయిండు. మన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి చొరవ చూకపోవడంతో ఇమ్మీడియట్ గా మరి టిఆర్ఎస్ వాళ్ళతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సుముఖంగా లేనటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం, మరి టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది పోయినసారి. మరి కొద్ది మెజార్టీతో ఓడిపోయినటువంటి శివకుమార్ రెడ్డిని మరి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని అందరూ కూడా మరి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలే గాని అదే విధంగా చిట్టం అభిమానులే గాని
చిట్టెం నర్సిరెడ్డి గారి అభిమానులు, వెంకటేశ్వర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని చెప్పి అందరూ కూడా కోరడం వల్ల వారందరూ వచ్చి మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో రావడానికి మరి సుముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మరి నేను కూడా పిసిసి ప్రెసిడెంట్ గారితోనా మరి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కుంతియా గారితోనా మరి వాళ్ళతో అందరితో మాట్లాడి ఈరోజు పార్టీలోకి తీసుకురావడానికి మరి 4 నెలల నుంచి అనుకుంటున్నా మరి అంటే చేరడంలో కొంత ఆలస్యమైన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనటువంటి విషయాన్ని మరి మీకు అందరికీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు ఆ డేట్ ని ఫిక్స్ అప్ చేసి మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి ఈ రోజు నారాయణపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అనేక మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో వారికి అందరికీ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి మరి మా పిసిసి అధ్యక్ష ఆధ్వర్యం అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కుంతియా గారి నేతృత్వం ఆధ్వర్యంలో మరి మా సెక్రటరీ మహబూబ్నగర్ జిల్లా సెక్రటరీ ఇన్ఛార్జ్ సలీం గారు, ఇంకొక సెక్రటరీ పెద్దలు బోసరాజు గారు, ఇంకో సెక్రటరీ పెద్ద శ్రీనివాసన్ గారు, మరి మా డిసిసి అధ్యక్షులు, మరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు అందరు కూడా మరి కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ప్రతిపక్ష కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులైనటువంటి పెద్దలు అన్న షబీర్ అలీ గారు మరి కార్యక్రమంలో పాల్గొన్న ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నారాయణపేటలో చాలా పోయినసారి మనం లాస్ట్ మినిట్ లో టికెట్ ఇచ్చినాం. అక్కడ లాస్ట్ మినిట్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ లేనటువంటి ఒక పెద్ద ఆయనకు మనం టికెట్ ఇవ్వడం వల్ల ఎంత కార్యకర్తల్లో మనం ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండింది లాస్ట్ టైం. అటువంటి పరిస్థితిలో పోయినసారి మనం ఒక టికెట్ ఇవ్వడం దానివల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి నిరుత్సాహం గురైనప్పటికీ కూడా మరి అందరూ కూడా పట్టుదలతో పనిచేసి అప్పుడు శివకుమార్ రెడ్డి మా దగ్గరి బంధువైనా కూడా ఇక్కడ దగ్గరి బంధువు అంటే మా చిట్టెం వెంకటేశ్వర రెడ్డికి బావమరిది అవుతాడు శివకుమార్ రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారి ఎంబడే ఉంటూ అందరితో కూడా, ఎందుకంటే ఆయన ఎంబడే ఉన్నాడు కంప్లీట్ గా, ఆయనతోనే ఉండేటటువంటి ఆయనతో పాటే ఉండేటటువంటి వాడు, పాలిటిక్స్ లో ఎంబడి ఉండేటటువంటి వాడు. సో మరి వెంకటేశ్వర రెడ్డితో ఉంటూ మరి వీళ్ళకి అందరికీ అండగా ఉండి నారాయణపేట నియోజకవర్గంలో వెంకటేష్ తో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కార్యకర్తలే గాని గ్రామాల్లో వెంకటేష్ ఉన్నటువంటి విధంగానే ఇచ్చినటువంటి ఆయన ఒక ఆశాలకు గాని ఒక సేవా కార్యక్రమాలతో వెంకటేష్ ఉన్నప్పుడు ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో దొచ్చుకొని పోయిండో అదే విధంగా అదే కార్యక్రమాలు చేస్తూ అందరిలో దొచ్చుకొని పోయి గ్రామాల్లో మరి అందరి మధ్యలో ఉంటూ మరి ఈ రోజు ఆ వెంకటేష్ యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయానికి ఎదురుగా పనిచేస్తూ ముందుకు పడుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎవరైతే అక్కడ మనం గెలవాలి అందరం కలిసికట్టుగా పనిచేసి గెలవాలనేటటువంటి అందరూ కూడా ఈరోజు సుముఖంగా ఉన్నారు. సరే ఒకరో ఇద్దరో ముగ్గురో వారెవరైనా వ్యతిరేకం చేసిండవచ్చు కానీ మిగతా ప్రజలందరూ కానీ అందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా నారాయణపేట నియోజకవర్గంలో సుముఖంగా ఉన్నారు ఈ చేరిక పైన మరోసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఇంకొకరిని పరిచయం చేయదలుచుకున్నాను. నేను మా తమ్ముడు చిట్టం వెంకటేశ్వర రెడ్డి గారి కుమారుడు అభిజయ్ రెడ్డి. వాడు తండ్రి చనిపోయినప్పుడు 4 ఏళ్ల వయసు, చిన్న పిల్లగాడప్పుడు. వాడు తండ్రి చనిపోవడం అది కూడా గుర్తు తెలియనటువంటి వయసులో తండ్రిని కోల్పోయిండు. సో ఈరోజు ఆ తండ్రి బాటలో నడవాలనేటటువంటి విధంగా సేవా రంగాల్లో మరి మామతో పాటు ఆయన కూడా పాల్గొంటూ అనేక కార్యక్రమాల్లో నియోజకవర్గంలో పాల్గొంటూ ప్రజల మధ్యలో ఉంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చదువుకుంటున్నప్పటికీ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా అక్కడ పోయి ప్రజల మధ్యలో నిమగ్నమై పనిచేస్తా ఉన్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి
చేసినటువంటి రవి ప్రకాష్ మహబూబ్ నగర్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోయినసారి పోటీ చేసిండ్రు. మరి వీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేను కృషి చేస్తానని ముందుకు వచ్చినటువంటి రవి ప్రకాష్ కి హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.